ఫ్రెండ్స్ ఇది ప్లే గ్రౌండ్ అంట. నాకు పక్కన ఉన్న వాచ్మెన్ అంకుల్ చెప్పేదాకా తెలియదు. ఒక బోర్డు అన్న పెట్టాలి కదా. జేఎన్టీయూలో ప్లే గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుంది. ఇదే ఎగ్జామ్ బ్రాంచ్ అంట. మనందరం రాసిన ఎగ్జామ్స్ని వీళ్ళు కష్టపడి ఇక్కడ కూర్చొని ఫెయిల్ చేస్తారు. ఆంధ్రలో ఉన్నారు. ఈరోజు మనం జేఎన్టీయూహెచ్ కొండగట్టు క్యాంపస్ని విజిట్ చేద్దాం. మీలో ఎవరికైనా ఈ క్యాంపస్లో సీట్ వచ్చిందా? ఎవరైనా ఈ క్యాంపస్లో చదవాలనుకుంటున్నారా? లేదా ఈ క్యాంపస్ ఎలా ఉంటుందో క్యాజువల్గా చూద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో క్యాంపస్ యొక్క ప్రతి ఇంచుని కవర్ చేశాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్యాంపస్ వచ్చేసి జగిత్యాల డిస్ట్రిక్ట్ నాచుపల్లి విలేజ్లో ఉంది. క్యాంపస్ మెయిన్ గేట్లోకి ఎంటర్ అవడంతోనే మనకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ 24/7 అని రాస్తుంది. కానీ మేము వెళ్ళినప్పుడు దాంట్లో ఎవరు లేరు. దాని పక్కనే జేఎన్టీయూహెచ్ నాచుపల్లి బ్రాంచ్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. దీని సర్వీసెస్ని లోకల్ నాచుపల్లి విలేజ్ పీపుల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ క్యాంపస్ అనేది సిటీ సౌండ్స్కి పొల్యూషన్కి దూరంగా కొండల మధ్యలో పచ్చని చెట్ల మధ్యలో ఒకటే ఉంటుంది. మీరే చూడండి, పచ్చని చెట్లు, నేచర్, సైలెన్స్. ఎవరికైనా ఇలాంటి క్యాంపస్లో చదవడం ఇష్టం ఉండదా? కామెంట్ చేయండి మీ ఫేవరెట్ క్యాంపస్ ఫీచర్ ఏంటో. ఇప్పుడు మనం మెయిన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ బ్లాక్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఎంట్రన్స్లోనే చూసుకోవచ్చు ఒక పెద్ద బ్యానర్ అయితే పెట్టారు. ఇక్కడ ర్యాగింగ్ చేస్తే డైరెక్ట్ ఇంటికే పంపించేస్తామని చెప్పేసి. సో ర్యాగింగ్ బ్యాన్ అనమాట ఈ క్యాంపస్లో. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే జేఎన్టీ లోగోని రంగోలీ ఆర్ట్ లాగా వేశారు. చూడడానికి చాలా బాగుంది. దీంట్లో లిఫ్ట్ అయితే లేదు, మనం స్టెప్స్ యూజ్ చేయాల్సిందే. మొత్తంగా 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్, థర్డ్ ఫ్లోర్లో మెకానికల్ బ్రాంచ్. మనం త్వరగా మెట్లెక్కేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. స్టెప్స్ పైన కూడా మంచి ఆర్ట్ అయితే వేశారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సెకండ్ ఫ్లోర్లోకి మనం ఎంటర్ అవడంతోనే ఎదురుగానే ఫెసైడ్ గ్లాస్ ఉంది. దాని నుంచి మంచి వ్యూ చూసుకోవచ్చు మనం. పచ్చని చెట్లు, పంట పొలాలు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మంచి యాంబియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో ఒక లుక్ వేసుకుందాం. ప్రతి క్లాస్ రూమ్లో మనకు ప్రొజెక్టర్ అండ్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతి క్లాస్ రూమ్లో విండోస్ కూడా ఉన్నాయి. మంచి వెంటిలేషన్ అండ్ లైటింగ్ ఉంటుంది. ఇటు వరకు మనకు బోర్డు కనిపిస్తుంది. క్లాస్ రూమ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఇవి క్లాస్ అటెండ్ చేయడానికి మంచి వైబ్ ఇస్తాయి. ఇక్కడ కాలేజ్ వాతావరణం చాలా సైలెంట్గా ఉండడం వల్ల ఫోకస్ చేయడానికి మంచి స్పేస్ అని చెప్పవచ్చు. ప్రతి క్లాస్ రూమ్ బయట కారిడార్లో ఒక వాటర్ డిస్పెన్సర్ విత్ కూలింగ్ వాటర్ ఉంటుంది. మన బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకుని పోయేదాం. ఇది టెర్రస్ నుంచి వ్యూ. టెర్రస్ బయటకు వెళ్ళడానికి లాగేశారు. ప్రతి బ్రాంచ్కి సపరేట్ లైబ్రరీ కూడా ఉంది. ఇప్పుడు మీకు కొండగట్ల ఏమైనా ఇబ్బంది అయితే నెంబర్ ఏమో 77 లాస్ట్ 2 నెంబర్లు గుర్తుంది నాకు. ఇప్పుడు ఈసీ డిపార్ట్మెంటు లిఫ్ట్ లేదు, మొట్ట లేదు, 70,000 దిగింది. కాలేదు ఫీజు గింత ఫీజు ఏమో కాలేదు. ఏమనంటే పిచ్చి దిగినాం సరే అని చెప్పారు. గుర్తుంది కదా. డిపార్ట్మెంట్ సపరేట్ లైబ్రరీ ఉంది ఎంత మంచిగా. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళు తింటున్నారు.
ఈయనకు వచ్చింది నేను వచ్చినాను ఏ కాదు సుశీల రాజన్ సుశీల వీళ్ళిద్దరు అన్నాను మా తమ్ముని అది చూసాను అసలు ఇచ్చాడేమని ఉంటుందా చూసాం సార్ ఓకే ఓకే ఇదే ఎగ్జామ్ బ్రాంచ్ అంట. మనందరం రాసిన ఎగ్జామ్స్ని వీళ్ళు కష్టపడి ఇక్కడ కూర్చొని ఫెయిల్ చేస్తారు. ఇంకా మంత్ ఉంది కదా వచ్చింది అంతేనా? ఏ సెమినార్ ఉంది మామ ఇది చెప్పు. మొత్తం మీలో ఉన్నారు కదా అంతే అంట నోటీస్ బోర్డు ఎందుకు మనకి కాదు. ఇట్లా విడిపోయింది ఊరు. అవునా? పోడండి నెక్స్ట్ మిస్ అయినా అడ్వాన్స్ పాజిషన్ లేకపోతే అరే మనదే పాజిషన్స్ ఆయన ఈసీ మాది ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అదే చూసాను సెండింగ్ అండి చూసినా ఇదంతా మనకి ఎంతమంది ఉన్నాయి రేగులు చూసినా కంట్రోల్ సిస్టమ్స్ ఇదంతా ట్రాన్స్మిషన్ లైన్ మోడల్ ఇవన్నీ మొత్తం రిసీవింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ప్యానల్ విఆర్ కంపెన్సేషన్ లోడ్ బ్యాంక్ మనకి ఎట్లుంటాయి చిన్న ఉంటాయి కదా సగం ఉంటుంది అది ఘోరం ఉంటుంది చిన్న మరి అలాంటి బాక్సుల్లో పట్టుకుంటే మరి. ఓకే ఓకే ఈ సైకిల్ ఎక్స్ప్లోర్ చేద్దాం చూసొద్దా దాదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు తయారు చేసేది దీన్ని బ్యాటరీ లేదు కాకపోతే ఉందారా బ్యాటరీ లేదు ఓన్లీ సోలార్ ప్యానల్ చిన్న మోటార్ ఉంటుంది ఇక్కడ మోటార్ ఉందా మోటార్ ఏదో ఉత్తి ప్యాన్లో ఉన్నది అయిపోతుంది ఒక షీట్ పైన చిన్న సోలార్ పైన అతికెట్టారు మా వాళ్ళ గట్టినే ఉంటుంది ట్రిపుల్ మినిమం ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ అంటే వాడు తొక్కితే ఎలక్ట్రిసిటీ వచ్చి మోటార్ పెట్టిండు బ్యాటరీ పెట్టాడు కాకపోతే మనం సేవింగ్ చేసిరు రాత్రి పూట నడవది చిన్న మోటార్ పెట్టేది మీరు ఏదో ఒక షాప్లో చెప్పరా ఇక్కడ నుంచి బండి పెడితే మన హెచ్ఓడి సార్ పెట్టిండి హెచ్ఓడి సార్ ఏంది మెస్సు. ఇప్పుడు మనం హాస్టల్కి దాని తర్వాత మెస్కి వెళ్దాము. హాస్టల్కి వెళ్ళాలంటే మెయిన్ క్యాంపస్ బ్లాక్ నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది. హాస్టల్ కొంచెం దూరంలో ఉంటుంది. మీకు ఈ పక్కన కనిపిస్తుంది స్టేషనరీ షాపు, దాంట్లోనే జిరాక్స్ కూడా తీసుకుంటున్నారు పీపుల్. ఫ్రెండ్స్ ఇది ప్లే గ్రౌండ్ అంట. నాకు పక్కన ఉన్న వాచ్మెన్ అంకుల్ చెప్పేదాకా తెలియదు. ఒక బోర్డు అన్న పెట్టాలి కదా జేఎన్టీలో ప్లే గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నీ పేరు మల్లేశమా కాదా అని చెప్పి నేను అందుకే చెప్తున్నా అడుగు కాలేదు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కావాలి అంటే ఇప్పుడు అప్కమింగ్ సెకండ్ ఇయర్ 1 2 రాస్తుంది. నెక్స్ట్ కమింగ్ సెకండ్ ఇదే నేను నేను కూడా సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్ లాటరల్ అంటే ఎప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళకి మా తర్వాత ఎప్పుడైనా మా 16th మీరు అంటే రూమ్ చూడే చెప్తారు. ఇట్లా ఫుడ్ బాగానే ఉంటుంది తినచ్చు సార్. నెట్స్ ఉండాలి ఇంత 10,000 వేస్తాం ఆడ దానికే దీనికి మళ్ళీ ఏమన్నా అడుగుతాడు అడుగుతాడు ఆడ టోకెన్ తీసుకునేది ఉంటుంది అక్కడ
50 రూపీస్ చేస్తే టోకెన్ ఇస్తారు. ముగ్గురు కూడా మా ఆవిడ లేదు అంతే ఇష్టం ఉన్నట్టు నలుగురా ఏంద్రా ఒకటి నాలుగు మూడు టేబుల్ ఉన్నాయి, 1 2 3 టేబుల్ 2 ఉన్నాయి. వాడికి సపరేట్ చైర్ తీసుకున్నాను. ఇద్దరికి ఒకటి రా ఏ చూడు టేబుల్ ఒకటి ఇద్దరికి ఒకటి బీరా కూడా ఇచ్చినాయి. టేబుల్ ఉన్నాయి, 3 ఉన్నాయి, కాకపోతే బెడ్లు 4 ఉన్నాయి. ఖాళీ అయినా ఉంది ఒకటి కదా. ఖాళీగా ఉంటే అత్తడు మళ్ళీ అప్పుడు ఇస్తారు. పర్లేదు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు 10 ఇస్తారు 10 మంది ఇస్తారు. పర్లేదు, రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది, పెద్దగా ఉంది. కాకపోతే వాష్రూమ్ మాత్రం రూమ్కి అటాచ్డ్ లేదు. వాష్రూమ్ సపరేట్, వాష్రూమ్ కింద ఉంటుంది. కింది దాకా వెళ్ళి వాష్రూమ్లో స్నానం అయినా చేయాల్సి ఉంటుంది. వాష్రూమ్ అటాచ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది మెస్ ఏరియా. మెస్ మొత్తం చాలా స్పేషియస్గా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా మెస్. విత్ మెస్ టేబుల్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఇప్పుడే వచ్చి తింటున్నారు మెస్లో. ఇలా మెస్ ఇప్పుడు హాస్టల్ మన చూస్తే ఎట్లా ఫుడ్ ఎట్లా నాన్న చెప్పండి లిమిట్ ఒక బౌల్లో కర్రీ తీసుకొచ్చి ఎక్స్పెక్టేషన్ అంతేనా? డిన్నర్ అయితే అంటే ఒక కర్రీ, ఒక పప్పు కామనా? ఇదేనా? అప్పుడు కూడా ఎప్పుడు ఓకే ఓకే.